అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి నవరాత్రుల్లో 4గో రోజు పూజా విధానం గురించి తెలుసుకోబోతున్నామండి. అప్పుడే మనకి 4గో రోజైతే వచ్చేసిందండి. ఈ 4గో రోజున మనం అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం. వారాహి నవరాత్రుల్లో 4గో రోజు అమ్మవారిని ధైర్యం, రక్షణ, విజయాన్ని ప్రసాదించే తల్లిగా మనం ఆరాధించుకోవాలి. మనం ముందరి రోజే ఉన్న పువ్వులని, అలాగే దీపపు కుందుల్ని అయితే తీసేసుకోవాలండి. మళ్ళీ కొత్త దీపపు కుందుల్ని అయితే మనం పెట్టుకోవాలి. ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి, ఇలా శంకు చక్ర దీపాలనైతే పెట్టుకుంటున్నాను. అందులో నువ్వుల నూనె గాని, ఆవు నూనె గాని వేసుకోవచ్చండి. వేసుకొని దీపాలనైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి పూలదండని వేసుకొని, విడి పూలను కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఏకహారతితో దీపారాధన చేసుకొని, దీపాలకి అక్షింతలను, అలాగే పుష్పాలను వేసి నమస్కారం అయితే చేసుకోవాలి. ముందుగా ఆ గణనాయకుడికి పూజ చేసుకోవాలండి. గణనాయుడికి పసుపు, కుంకుమ, అక్షింతలని, పుష్పాల్ని సమర్పించి, ధూపం, నైవేద్యాన్ని పెట్టి, స్వామివారి యొక్క అష్టోత్తరాలను చదువుకొని, ముందు గణేశుని యొక్క పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. అమ్మవారి విగ్రహానికి ఇప్పుడు అభిషేకం అయితే చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా అభిషేకం చెయ్యాలా అంటే చేసుకుంటే చాలా మంచిదండి. లేదు అనుకుంటే ముఖ్యమైన తిథుల్లో అయితే అమ్మవారికి ఇలా అభిషేకం అయితే చేసుకోండి. ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా అమ్మవారికి పంచామృతాలతో, అలాగే పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవాలి. ఇలా అభిషేకం అయిపోయిన తర్వాత ఆ పంచామృతాలని మనం ప్రసాదంగా స్వీకరించాలండి. పడేయకూడదు. సప్తమాతృకల్లో ఒకరైన వారాహీదేవి అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి కాపాడే పరాశక్తి అండి. ఈ 4గో రోజున అమ్మవారు నవదుర్గ రూపంలో కూష్మాండంగా, అష్టమాత్రికల్లో మహేశ్వరిగా, వారాహీదేవి రూపంలో కిరాత వారాహి అమ్మవారుగా ఈ రోజైతే దర్శనమైతే ఇస్తున్నారు. ఇలా అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి ఆసనాన్నయితే ఏర్పాటు చేసుకోవాలి. నిన్న పెట్టిన నిమ్మకాయలనైతే ఈరోజు తీసానండి. శనివారం కదా! నిన్న శుక్రవారం కాబట్టి మనం నిమ్మకాయలనైతే తీయలేదు. ఇప్పుడు కొత్త నిమ్మకాయలకి కొంచెం పసుపు, గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారి దగ్గర 2 నిమ్మకాయలైతే పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి పసుపు కొమ్ములైతే పెట్టుకున్నాను. తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజను ఒక ప్లేట్‌లో చేస్తున్నాం కదండీ! ఆ ప్లేట్‌ని ఎదురుగుండా పెట్టుకోవాలి. ఈ 4గో రోజున అమ్మవారికి పిండి దీపాన్నయితే వెలిగిస్తున్నామండి. కొంచెం బియ్యపు పిండిని తీసుకొని, అందులో కొంచెం బెల్లాన్ని వేసుకొని, ఆవు పాలను పోసుకుంటూ, పిండిని కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని, ఒక 2 నిమిషాలు పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి దీపాన్ని వెలిగించడానికి ఇలా ఒక ఇత్తడి ప్లేట్‌ని గాని, రాగి ప్లేట్‌ని గాని తీసుకొని తమలపాకులతో అలంకరించుకోవాలి. ఈ తమలపాకు మీద పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలనైతే వేసుకోవాలండి. అలాగే ఆ పిండి దీపానికి చక్కగా గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకొని, ఒక చిన్న ప్లేటు పెట్టుకొని, దీనిపైన అయితే మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం దీనిలో ఇప్పుడు నువ్వుల నూనెని గాని, ఆవు నూనె గాని పోసుకోవచ్చండి. నేనైతే కనుక ఆవు నూనె పోస్తున్నాను. అలాగే ఎర్రని ఒత్తులైతే వేసుకోవాలి. ఎర్రని ఒత్తులు వేసుకొని దీపారాధనకి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఏకహారతితో గాని, లేదు అంటే అగరబత్తితో గాని దీపారాధన చేసుకోవాలి. ఈ దీపానికి కొన్ని అక్షింతల్ని వేసుకొని, పుష్పాలతో అయితే అలంకరించుకోవాలి. పిండి దీపం వెలిగించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుందండి. అలాగే మనసుకి ప్రశాంతత, ధైర్యం కూడా కలుగుతుంది. వారాహిమాత భూమాత స్వరూపిణి. ధాన్యం, అన్నం, ఐశ్వర్యానికి ఆమె అధిష్టాన దేవతగా అయితే ఉంటుందండి. అందుకే ధాన్యంతో చేసిన పిండి దీపాన్ని సమర్పించడం ద్వారా అమ్మవారి కృప త్వరగా లభిస్తుందండి. ఈ పిండి దీపాన్ని వెలిగించడం వల్ల ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూలంగా అయితే ఉంటుంది. అలాగే పిండి దీపాన్ని వెలిగించే ముందే వారాహిమాతను భక్తి శ్రద్ధలతో ధ్యానించి, మన మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకొని, "అమ్మా! నీవే నాకు శరణం" అని వేడుకుంటూ అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకొని దీపారాధన అయితే చేయండి.
అలాగే ఈ రోజునైతే నేను గోరింటాకునైతే పెట్టానండి. అలాగే ఈ రోజున అమ్మవారికి కుంకుమ పూజని, అలాగే చిట్టి గాజులతో అయితే నేను పూజనైతే చేసుకుంటున్నాను. వారాహిమాత యొక్క అష్టోత్తరాలను చదువుకుంటూ, అలాగే అమ్మవారి యొక్క మూలమంత్రాలు చదువుతూ, ద్వాదశ నామాలతో మనమైతే ఈ పూజనైతే చేసుకుంటూ, ధ్యానించుకుంటూ ఉండాలండి. ఈ ప్రత్యేక దీపాల్ని మనం పెట్టుకుంటున్నప్పుడు రోజులో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందండి. అయితే సూర్యోదయానికి ముందు బ్రహ్మీ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే సాయంత్రం 6:30 అయిన తర్వాతయితే ఈ పూజను చేసుకుంటూ ప్రత్యేక దీపాల్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి ధూపాన్ని సమర్పించండి. అలాగే ప్రతినిత్యము కూడా తాంబూలానైతే పెట్టుకోవాలండి. అలాగే నైవేద్యాల విషయానికొస్తే కనుక ఈ రోజున అమ్మవారికి దద్దోజనం, గారెలైతే చేసి పెట్టొచ్చండి. దానితో పాటు బెల్లం పానకాన్ని కూడా నివేదించాలి. నేనైతే దద్దోజనం, అలాగే వేరుశనక్కాయలైతే పెట్టుకున్నానండి. దాంతో పాటు బెల్లం పానకం ప్రతినిత్యము కూడా ఉండాలి. భూమిలో పండే ఏ కూరగాయలైనా అమ్మవారికి పెట్టుకోవచ్చండి. పంచమి తిథి వచ్చేసి మనకి శనివారమే వచ్చేసిందండి. శనివారం ఉదయం 8:42 నుంచి స్టార్ట్ అయ్యి, ఆదివారం ఉదయం 7 గంటల వరకు అయితే ఉంది. అమ్మవారికి కందదీపాన్ని ఎప్పుడు వెలిగించుకోవాలి? ఈ పంచమి తిథి ఉన్నప్పుడే ఎలిగించుకుంటాం కాబట్టి, శనివారం సాయంత్రం అయితే మనం కందదీపాన్ని వెలిగించుకోవచ్చండి. లేదు అనుకుంటే ఆదివారం బ్రహ్మీ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదండి. మనకు ఆదివారం కూడా ఉంది కాబట్టి ఉదయం 7 గంటల వరకు ఉంది కాబట్టి మనం ఆదివారము పంచమి తిథి అలాగే ఐదవ రోజు అవుతుంది కాబట్టి ఆ రోజున వెలిగించుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఆదివారం కుదరకపోతే కనుక శనివారం పంచమి పూజనైతే చేసుకోవచ్చండి. కందదీపాన్ని వెలిగించుకోవచ్చు. మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్నీ కూడా కలగాలని వారాహి మాతని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిద్దామండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.